హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్. మా కన్నయ్య బర్త్డే అప్పుడైతే ఒక 12 పిక్స్ ఇట్లా నేను కడిగిచ్చిన అన్నమాట. సో డెకరేషన్ కోసం అని ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ బేబీ డెకరేషన్ కోసం ఉంటాయి కదండి వాటి. సో ఆ పిక్లో ఈ పిక్ అయితే నాకు చాలా ఇష్టం. దీనిని ఖాళీగా వదిలేయకుండా ఏదైనా ట్రై చేద్దామని నేనైతే ఒక ఫ్రేమ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం అయితే ముందుగా ఒక జంట పేపర్ని తీసుకొని దానిని ఇలా రౌండ్గా చుట్టాలి, టైట్గా చుట్టుకోవాలి. తర్వాత లాస్ట్లో అది లూజ్ కాకముందే మంచిగా గమ్ పెట్టి స్టిక్ చేసుకోవాలి. సో అట్లా నేనైతే ఒక 5 చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఒక బ్లాక్ కలర్ పెయింట్ మన షాప్లలో దొరుకుతుందండి. ఇది మనం గరిగెబుడ్డిలకైనా కుండలకైనా లైక్ వాల్ పెయింట్స్కైనా నేనైతే ఇవే యూజ్ చేస్తాను. ఈ పెయింట్ ఇది ఇందులో బ్లాక్ కలర్ తీసుకొని అయితే నేను ఇది వేస్తున్నాను. నీట్గా వేసుకోవాలి. ఇది చేతికి అంటుకున్నా కానీ ఈజీగా రిమూవ్ అవుతుందండి, అందుకనే నేను ఇవి వాడతాను వీటికి. సో ఇలానే 1 బై 1 5 స్టిక్స్కి వేసుకోవాలి. తర్వాత అవి పక్కన పెట్టుకోవాలి. ఇదంటే పెళ్లి కార్డ్ అండి, బాగుంది కదా, దేనికైనా వాడచ్చని నేను అట్లనే దాన్ని పక్కన పెట్టేశాను. అది ఇప్పుడు యూజ్ అవుతుంది నాకు. సో ఇట్లా సైజ్ చూసుకొని ఆ పిక్ మందం కట్ చేసుకొని మన పేపర్తో చేసుకున్నాం కదా స్టిక్స్, ఆ స్టిక్స్ని కట్ చేసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలి. అలానే బోత్ సైడ్స్ చేయాలి. అండ్ ఈవెన్ పైన కింద కూడా సేమ్ అట్లనే స్టిక్ చేసుకోవాలి గమ్ పెట్టుకుంటూ. తర్వాత ఈ చుట్టుపక్కల ఉంది కదండి ఎల్లోది, ఆ పేపర్ని రిమూవ్ చేసుకోవాలి. నేనైతే ఒక సీజర్తో మంచిగా కట్ చేస్తున్నాను. నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. అండ్ మనకు మార్కెట్లో ఇలా కలర్ పేపర్స్ దొరుకుతాయండి. నేనైతే దాంట్లో కొంచెం ఆరెంజ్ కలర్, ఇది ఆరెంజ్ కలర్ పేపర్ అయితే తీసుకున్నాను. అండ్ దీన్ని డబుల్ ఫోల్డ్ చేశాను, మళ్ళీ ఇంకోసారి మిడిల్కి ఫోల్డ్ చేశాను. అట్లా చిన్న ఒక్కొక్కటి ఎంతసేపు అని కట్ చేస్తామండి. సో నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి ఇలా ఫోల్డ్ చేసుకొని ఏదైనా క్యాప్ అయినా బ్యాంగిల్ అయినా దేనితోటైనా రౌండ్ షేప్ కోసం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్లవర్ కోసం సైడ్ నుంచి ఇట్లా మిడిల్లోకి రౌండ్గా నీట్గా కట్ చేసుకుంటూ రావాలి. అలా కట్ చేసిన తర్వాత 1 బై 1 అవన్నీ తీసుకోవాలండి మనం. అలా తీసుకున్న తర్వాత ఇలా కొన నుంచి చుట్టుకుంటూ మిడిల్ దాకా రావాలి. అట్లా వస్తే మనకు ఫ్లవర్ ఏర్పడుతుంది. అది కొంచెం లూజ్ అని అక్కడ స్టిక్ చేసుకోవాలి మనం. సేమ్ అలానే మొత్తం అన్ని ఫ్లవర్స్ కూడా ఇదే ప్రాసెస్లో చుట్టుకోవాలి. తర్వాత ఫ్లవర్స్ని అయితే నేను మనం రెడీ చేసుకున్న ఫ్రేమ్కి అతుకు పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫ్రేమ్ అంతా పెడితే మరి వాటిపైనే లుక్ ఎక్కువ పడుతుంది, ఫోటో డల్ అయిపోతుందని నేనైతే ఫుల్గా పెట్టలేదు. ఇట్లా ఒక 3 పెట్టాను అంతే. ఇటు 3 అటు 3 అట్లా పెట్టాను. చూడండి, ఆకులేమో గ్రీన్ కలర్ పేపర్ తోటి చిన్నగా ఇట్లా కట్ చేసి ఆకులు పెట్టాను. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉందండి. నేను గోడకైతే స్టిక్ చేశాను ఈ పిక్ని. ఎలా ఉంది, నచ్చిందా? మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో, బాయ్.